నెల్లూరు నగరానికి ఏమైంది? గడిచిన ఏడాది కాలంగా హత్యలు, గంజాయి అక్రమ రవాణా, వివాదాస్పద రాజకీయాలు, పెరిగిన నేరాలతో నెల్లూరు నగరం అట్టుడికిపోతుంది. రౌడీ షీటర్లకు పొలిటికల్ లీడర్లు కొమ్ము కాస్తూ ప్రోత్సహిస్తున్నారనే ప్రచారాన్ని మూటగట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు మేయర్ పీఠాన్ని అప్పగించే తంతు కూడా శరవేగంగా జరుగుతోంది. దీనికి ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ప్రముఖంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేయర్ అంటే నగరానికి ప్రథమ పౌరులు. రిజర్వేషన్ కూడా ఒక ప్రామాణికంగా చూస్తారు. ప్రస్తుత మేయర్ శ్రవంతిని కుట్రపూరితంగా తప్పించే క్రమంలో పెద్ద మిస్టేక్కి పాల్పడుతుంది తెలుగుదేశం పార్టీ. నెల్లూరు మేయర్ని మార్చే అవకాశం లేదు అని గతంలో ఖరాఖండిగా చెప్పిన మంత్రి నారాయణ ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగి మేయర్ని మార్చే ప్రక్రియను షురూ చేశారు. సరే, మేయర్ని మారిస్తే మార్చారు కానీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఆ పీఠంపై కూర్చోబెడుతున్నారు అని టీడీపీలోనే కొందరు నేతలు పెదవి విరుస్తున్నారు. అసలు ఇప్పుడు మేయర్ను మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించేవారు కూడా టీడీపీలో ఉన్నారు. నేను రౌడీయిజాన్ని ప్రోత్సహించను అని చెప్పే నారాయణ ఇలా నేర చరిత్ర కలిగిన వాళ్లను అందులో మెక్కించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఇక నేర చరిత్ర కలిగినోళ్లు మేయర్ పీఠాన్ని అందుకోవడంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు నెల్లూరోళ్లు అనుకుంటున్నారు. రౌడీయిజాన్ని, అక్రమ గంజాయి వ్యాపారాన్ని, నేర ప్రవృత్తిని అసలు సహించను అని చెప్పే శ్రీధర్ రెడ్డి చేతలలో ఏమైందని ప్రశ్నిస్తున్నారు. దేవరకొండ సుజాతను నూతన మేయర్గా ఎన్నుకుంటున్నారనే టాక్ నడుస్తుంది. ఆమె భర్త దేవరకొండ అశోక్ ఓ రేపు కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. నేర ప్రవృత్తిని సహించను అని చెప్పే శ్రీధర్ రెడ్డి ఇప్పుడు దేవరకొండ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారా అనే ప్రచారం జరుగుతోంది. గౌరవప్రదమైన మేయర్ పీఠాన్ని క్రిమినల్స్కి, బెట్టింగ్ రాయళ్లకి కట్టబెడుతుంటే ప్రభుత్వ పెద్దలు సైలెంట్గా చూస్తూ ఉండటాన్ని ప్రజలు ఖండిస్తున్నారు. రౌడీలను, గంజాయి బ్యాచ్ని వేరువేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే నేతలు మాత్రం నేరగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం నెల్లూరులో సంచలనంగా మారింది.